రాష్ట్రంలో విడతల వారీగా అందరికీ కూడా ఇందిరమ్మ ఇల్లు ఇవ్వబోతున్నాం. కాకపోతే అందరికీ ఒకసారి ఇవ్వలేం కాబట్టి విడతల వారీగా ఇస్తాం. పటిష్టమైన భూభారతి చట్టాన్ని ప్రభుత్వం తయారు చేసిందని, రైతులను ఇబ్బంది పెట్టకుండా సక్రమంగా అమలు చేసే బాధ్యత అధికారులదని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు. ఈయన హనుమకొండ జిల్లాలో పర్యటించారు. అక్కడ మీటింగ్ అయితే పెట్టారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రతి అధికారి కూడా రైతు కుటుంబం అనే వచ్చారని అంటారు. వారి కష్టాలు తెలుసు కాబట్టి వారిని ఇబ్బంది పెట్టకుండా సమస్యలు పరిష్కరించాలన్నారు. రాష్ట్ర ప్రభుత్వం 20 లక్షల ఇళ్ల నిర్మించాలని చెప్పేసి లక్ష్యంగా పెట్టుకుంది. తొలి విడతలో అత్యంత పేదవారికి ప్రాధాన్యత ఇస్తున్నాం. విడతల వారీగా అందరికీ కూడా ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేస్తాం. రాష్ట్రంలో ఎవరైతే అర్హులున్నారో వారందరికీ కూడా ఇళ్ళకు సంబంధించి నిర్మాణానికి అవకాశం ఇస్తాం. వారందరికీ కూడా ఆర్థిక సాయం చేస్తాం. కాకపోతే ముందు అత్యంత పేదలు ఎవరైతే ఉన్నారో వారందరికీ కూడా ఇళ్ళ నిర్మాణానికి అయితే అవకాశం అయితే ఇచ్చాం అని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం తెలియజేస్తుంది. అందరికీ విడతల వారీగా ఇందిరమ్మ ఇల్లు అయితే ఉంటాయని చెప్పేసి ఈ సందర్భంగా ఈయనైతే తెలియజేశారన్నమాట. కాకపోతే కొంత ఓపిక అయితే పట్టాలన్నారు. గతంలో ఏవైతే డబుల్ బెడ్రూమ్ ఇల్లు మిగిలినాయో అవి కొంత పేదలకు అయితే ఇస్తామని చెప్పేసి చెప్తున్నారన్నమాట. సో ఇది అప్డేట్. ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.